మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కవితకు ఈడీ సిబిఐ జనరల్గా ఈడీ కేసే అతిపెద్ద కేసు పోయి అక్కడ నేషనల్ లెవెల్లో స్కామ్స్ చేసిన వాళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఉంటారు. కడురు కట్టిన నేరస్తులు వాళ్ళ మధ్యలో కవిత నుంచిండ్రు. ఓకే, దానికి తోడు ఈడీ అరెస్ట్ చేస్తే కవిత తిహార్ జైలుకి పోయింది. మళ్ళీ అరెస్ట్ అయిన వ్యక్తినే మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. ఎంత దౌర్భాగ్యం! 2 కేసులు కలిసి బలపరిచిర్రు. బెయిల్ వచ్చే అవకాశం కూడా ఎక్కడ కనబడతలేదు. ఇంకా మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు కవిత బయటికి రాకపోతే ఈ కేటీఆర్ దందాలు, హరీష్ రావు దందాలు, సంతోష్ రావు దందాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ వాళ్ళకి పోయేటప్పుడే చెప్పిందట, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనియా, నన్ను బయటికి తీసుకురాకపోతే మీరు కూడా నాతో పాటే లోపలికి వస్తారని అక్కడ వాళ్ళ భార్యలకు ఇంకొంతమంది చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయము చెప్పిపోయిందంట. ఓకే, మరి అదేదో ఎట్లాగో బయటకు వచ్చే పరిస్థితి లేదు. గవర్నర్ చెప్తే వీళ్ళందరన్నా సూట్ కేసులు చదువుకొని మరి తిహార్ జైలుకు పోయి కూర్చునే సందర్భం తెచ్చుకోకండి, దయచేసి అనవసరంగా తెచ్చుకోకండి. నక్సల్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో DVCM నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావుపై 10 లక్షల రివార్డ్. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టుల వినోద్ బాబ్దే, లలిత, మాధవి, రాజు మృతదేహాల గుర్తింపు. వీరిపైన 10 లక్షల రివార్డులు. నక్సల్స్ కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలు. హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి ఆపరేషన్కు తెలుగు అధికారి నేతృత్వం. మరి ఇక్కడ AK-47, SLR, ఇన్సాస్ తుపాకుల సీజ్. ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు. సకాలంలో సమాచారం. కూంబింగ్ మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది వెల్లడించిన కాంకేర్ సీనియర్ SP కళ్యాణ్. నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్. గడిచిన 3.5 నెలల్లో 79 మంది మృతి. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు నక్సల్స్ కన్నా డేంజర్ లాగా ఉన్నారు మన రాజకీయ నాయకులు. చెప్పాలంటే వాళ్ళకన్నా డేంజర్గా ఉన్నారు. నెక్స్ట్ ఇగో, అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి. ఎవరో అన్నాడు తెలంగాణ వాళ్ళకి తెలివితేటలు లేవు అంట. ఒక ఛానల్లో కూర్చొని కేటీఆర్ అంటాడు మొన్న జరిగిన ఇంటర్వ్యూలో, తెలంగాణ వాళ్ళకి తెలివితేటలు లేవు, ఎందుకంటే ఆంధ్రోళ్ళు అంట తెలివైన వాళ్ళట. సో అందుకే ఎక్కడెక్కడైతే తెలంగాణలో ఆంధ్రోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ BRS పార్టీని గెలిపించారట. హైదరాబాద్లో ఉన్నోళ్ళేమో తెలివైన వాళ్ళట, ఈ వీళ్ళని ఓడించిన వాళ్ళేమో తెలివితేటలు లేని వాళ్ళంట. తెలంగాణలో అంటే ఏంది ఇక్కడ ఆయన అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడు అంటే, BRS పార్టీకి ఓట్లేస్తేనేమో తెలివైన వాళ్ళు, BRS పార్టీకి ఓట్లు లేకపోతేనేమో తెలివితేటలు ఉన్నోళ్ళు కాదు. తెలివైన వాళ్ళు అంటే గిది. ఏ రాష్ట్రంలో నుంచైనా ర్యాంకులు సంపాదించే ఆడపిల్లలు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఎవరి స్థాయికి మేరకు వాళ్ళ తెలివితేటలతోటి పైసలు సంపాదించుకునే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న తెలివితేటలు, తెలంగాణలో ఉన్న తెలివితేటలు, వీళ్ళు తినేది గదే ఫుడ్డు, వాళ్ళు తినేది గదే ఫుడ్డు. ఎవరు పైనుంచి ఊడి వాళ్ళే. ఒకటే క్లాస్లో 40 మంది ఉంటే 40 మందిలో ఒకరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకే, మిగతా వాళ్ళు స్పోర్ట్స్లలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తారు. మిస్టర్ కేటీఆర్ అమెరికా పోయి మరి ఏం చదివినో ఏందో కానీ రోజుకి నీ తెలివి మితిమీరిపోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి నువ్వు కూడా తెలంగాణ పుట్టినోడువే కదా, నీకు తెలివితేటలు లేవా అని అడగాలనుంది. కానీ మళ్ళీ అడిగితే నువ్వు ఏడనారాజు అవుతావా అని చెప్పి అడగలేకపోతున్నాం. ఇది మ్యాటర్. ఇంకోసారి తెలివితేటలు లేవు, గాడిది గుడ్డు లేదు, బందర్ లడ్డు లేదంటే ఆ బందర్కో ఏడుకో పంపిస్తాం, అక్కడే పోటీ చేసుకొని ఆడనే నించో ఆడ ముఖ్యమంత్రిగా జగన్కి కాంపిటీషన్గా ఓ, మా చంద్రబాబు నాయుడుకి కాంపిటీషన్గా ఓ, ఆడ నించో, కంటెస్ట్ చేయి, గెలువు. ఓకేనా? స్వీయ సన్నద్ధతలో తొలి ప్రయత్నంలోనే ఘనత. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపిక. వెరీ గుడ్. టాపర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ. 2వ స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్. కేరళ వాసి సిద్ధార్థకు 4వ ర్యాంక్. ప్రస్తుతం IPS ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కు హాజరు. UPSC ఫలితాలు వెల్లడి. దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును
తీర్చిదిద్దుతుంది. విజేతలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్, సేవే లక్ష్యం, అది సివిల్స్ ద్వారానే సాధ్యం. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్న, రోజుకు 12 నుంచి 14 గంటలు చదివిన, సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు నా చిన్ననాటి కళ నెరవేరింది. అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా గర్వకారణం. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది సివిల్స్కి సెలెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయాలు కాదు. కానీ ఒక్కటి, కొత్తగా సివిల్స్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి తెలుసు. తెలంగాణలో బందిపోట్ల ముఠా ఉందమ్మా. ఏడా మన ఐఏఎస్లు ఉన్నారు, నవీన్ మిట్టలు, ఈ పిట్టలు, ఇంకో జయేష్ రంజను, అరవింద్ కుమార్, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళ వైపు కూడా మీరు పొరపాటున చూడకండి. వాళ్ళ వైపు కూడా మీరు పొరపాటున చూసిరనుకో, కరోనా వైరస్ లాగా మీ వాళ్ళ బుద్ధులన్నీ కూడా మీకు అంటిస్తారు. సో ఎవరైతే మంచి మంచి స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా గట్ల షాకుల్లాగా తయారయ్యండి. ఇటువంటి వాళ్ళ వైపు మాత్రం, మా తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర మాత్రం ఇట్లా దయచేసి వాళ్ళ వైపు చూడకండి. ఎందుకంటే ఫ్యూచర్లో తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రం నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. ఇంత కష్టపడి చదివినందుకు పేదోళ్ళకి మీరు కలెక్టర్గా ఉండి, ఐఏఎస్ ఆఫీసర్లాగా ఉండి, ఎవరికి ఏ రకమైనటువంటి పనులు చేయాలో అవి చేసుకుంటూ ఉంటే ఇక అదే శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాము. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత కరీంనగర్ వాసి సాయి కిరణ్కు 27వ ర్యాంక్. అలాగే తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వావ్, వినడానికి ఎంత బాగుంది కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అట్లనే నేషనల్ స్కూల్స్, ఈ పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివే పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా సరస్వతీదేవి కటాక్షం ఆ స్కూల్ అనేది చదివితే వస్తుంది, ఈ స్కూల్లో చదివితేనే వస్తుంది అని కాదు. మనకు అనిపించాలి, మనస వాచ కర్మ మనం చదవాలనిపించాలి, ఒక పట్టుదల ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే అది సాధ్యమవుతుంది. బీడీ కార్మికురాలు కొడుకు ఈ రోజున ఐఏఎస్ అవ్వబోతున్నాడంటే నిజంగా ఆ తల్లికి ఎంత గర్వకారణం ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది నిజంగా. ఇగో వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంకు. పేద కుటుంబం, తల్లిదండ్రులు రోజు కూలీలు. జనగామ వాసి కౌశిక్కు 82వ ర్యాంకు. నల్గొండ కుర్రాడు ధీరజ్కు 173వ ర్యాంకు. చూసిరా, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కసిగా చదువుతారు. అన్నీ అందిస్తే ఇక చదవారని చెప్పి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అంటే చాలా మటుకు, చాలా మేరకు. 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంక్. కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి విజయగాథ. వావ్, సూపర్ కదా. సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా. 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంక్. కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి విజయగాథ. కానీ ఇక్కడ ఆ సిఐ అవమానించకపోయి ఉంటే ఈయన సివిల్స్ రాసేవాడు కాదు, ఈ రోజున 780వ ర్యాంక్ తెచ్చుకునేవాడే కాదు. ఉదయ్ కృష్ణారెడ్డి నిజంగా హ్యాట్సప్ సార్. మీలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి, మన తెలంగాణకు, రాష్ట్రానికి మీలాంటి వాళ్ళు కావాలి. ఇక సిఐలు కూడా ఎట్లా కించపరుస్తారంటే, కింద స్థాయి వాళ్ళకి ఛాయ్ తీసుకురాపోరా బై ఏదైనా సలహా ఇచ్చినా తీసుకోరు. ఛాయ్ తీసుకురాపో, హోటల్కి పోయి అది తీసుకురాపో, ఇంట్లో పోయి కూరగాయలు ఇచ్చిరాపో, ఇటువంటి అన్ని పిచ్చి పనులు చేపిస్తూ ఉంటారు. సో అటువంటి సిఐలకు ఇగో ఇదే సరైన సమాధానం.